సాయిరామ్. మనం కర్మయోగాన్ని చెప్పుకుంటున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో ఇది అప్పుడప్పుడు అంటే 2 రోజులకు ఒకసారి నేను అనుకున్నాను ఏంటంటే 2 రోజులకు ఒకసారి చెప్తే మీకు కొద్దిగా గ్యాప్ ఉంటే ఆ శ్లోకం గురించి మీరు చదువుకుంటారు కదా అన్న ఉద్దేశంతో నేను ప్రతిరోజు కాక ఒకరోజు తప్పించి ఒకరోజు అలాగే నా వీలుని బట్టి చూస్తూ ఉంటున్నాను. ఓకే, ఏదైనాను ఈ గీత అన్నది భగవంతుని ఆశీస్సులు లేనిదే, భగవంతుని తాలూకా విశేష లేనిదే, పూర్వజన్మ సుకృతం మీకు లేనిట్టయితే ఇది వినడం అవ్వదు, భగవద్గీతను చదవడం కూడా అవ్వదు, దాన్ని అర్థం చేసుకోవడం అంతగా అవ్వదు. మనం సంఖ్యాయోగం ఆత్మ గురించి 72 శ్లోకాలు భగవంతుడు చెప్పింది మనం చక్కగా విన్నాం. జీవితం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. జీవితం అంటే నథింగ్, ఇట్ ఈజ్ ఏంటంటే ఆయన ప్రతిదీ చాలా చక్కగా మనకి చెప్తూ వచ్చారు భగవంతుడు. సాంఖ్యయోగంలో ఒరే బాబు, ఈ బాడీ వేరు, ఆత్మ వేరు, ఈ బాడీలో ఉన్నది ఏంటి, మళ్ళీ నేను పైకి వెళ్తే మన ఈ శ్లోకంలోకి వెళ్ళలేను. మీరు దయచేసి వింటే ధన్యులు, వినకపోయినట్టయితే డోంట్ కామెంట్, అంతే. అయితే ఇప్పుడు 29 శ్లోకాలు అయ్యాయి. 30 శ్లోకం నుంచి చెప్తున్నాను. ఈ 29 అంటే మొత్తం 29 శ్లోకాల్లో స్వామి ఏంటి, కర్మలు కంపల్సరీ చేయమంటున్నాడు. అంటే ఈ కర్మ గురించి మొట్టమొదటి శ్లోకంలోనే అర్జునుడు బోధించాడు, అర్జున వాచ. దానికి జవాబుగా భగవంతుడు ఒక్కొక్క శ్లోకాన్ని అర్థం చేసుకోమంటున్నాడు. బాబు, నువ్వు అంటున్నావు కరెక్టే, ఇది జ్ఞానయోగం గొప్పదా కర్మయోగం గొప్పదా? ఒక్కడికి జ్ఞానయోగం అంటున్నావు, ఒకసారికి కర్మయోగం అంటున్నావు. అంటే ఈ కర్మను చేస్తే చాలు, ఆ తర్వాత జ్ఞానమైన నువ్వు రీచ్ అవ్వగలవు, నీ మోక్షాన్ని నువ్వు రీచ్ అవ్వగలవు, భగవంతుల్లో నువ్వు కలియగలవు అనేసి చెప్తున్నావు. నాకు ఇది కావాలంటే నాకు టూకీగా చక్కగా చెప్పు, ఏది విచ్ ఈజ్ గుడ్ వన్? జ్ఞానం చేయమంటావా, సన్యాసిగా ఒక దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండమంటావా, లేక కర్మలను చేస్తూ నీరు కలమంటావా? అంటే ఈ కర్మ అన్నది చాలా ఇంపార్టెంటు. నువ్వు మానవుడుగా జన్మించావు, మానవుడుగా ఉన్నప్పుడు కర్మలు చెయ్యక తప్పదు. ప్రతీదీ కర్మయే, ప్రతీదీ కర్మ చేస్తే కానీ జీవితం అవ్వదు. మనం ఊపిరి తీసుకోవడం కూడా ఒక కర్మ. ఊపిరి తీయకుండా మామూలుగా ఉన్నట్టయితే మనకి మన జీవనోపాధమే అవ్వదు. అంటే మానవుడిగా పుట్టిన తర్వాత కర్మ చేయక తప్పదు. అది ఎలాంటి కర్మ? ఈ కర్మలను విడిచిపెట్టినంత మాత్రాన్ని నీకు జ్ఞానసిద్ధి వస్తుంది అని మాత్రం నువ్వు అనుకోక. అయితే ఇందులో మూడో శ్లోకం అంటే ఈ కర్మ క్షణకాలమైన నువ్వు బంద్ చేయలేవు, కర్మ చేస్తూనే ఉండాలి. కర్మలు చేయకుండా మానవుడు ఏ విధంగానూ ఉండలేడు. అయితే నువ్వు మనస్సుతో ఎలా కర్మలు చేయగలవు? కొందరు సన్యాసులు చేస్తున్నారు, ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అలా కూర్చుని పెట్టు భగవంతునిలో ఈ దృష్టిని కేంద్రీకరించి అలా కూర్చుంటున్నారనమాట. వాళ్ళకి ఈ ఇంద్రియాలతో కానీ, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు
బుద్ధి వేరు, మనసు వేరు, ఇంద్రియాలు, దేహం. ఈ 3 కలిస్తే కానీ నీకు అవ్వదు. అయితే బుద్ధి కాన్స్టెంట్. ఏ పనైనను అది ఏమి ఇట్ విల్ అడ్వైజ్ ఫర్ గుడ్ వన్. బుద్ధి కాదు. ఈ మనస్సు అన్నది చంచలమైనది. బాహ్య దృష్టికే ఇది పనికొస్తుంది. అంటే నువ్వు బాహ్యంగా ఏదైతే వస్తువులను చూస్తున్నావో దానితో కేంద్రీకరించి అది అది కామంగా మార్చి, అంటే కోరికలుగా మార్చి నిన్ను ఆ వైపు తోస్తుంటుంది. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైతే బుద్ధి నువ్వు సక్రమంగా ఉంటుందో, చక్కగా నీ బుద్ధిని నువ్వు ఒక కాన్స్టెంట్గా ఉంచినట్టయితే సో నువ్వు అక్కడికి జంప్ అవ్వవు. అంటే మనస్సు చెప్పే విధంగా నువ్వు వినవు, అలా బుద్ధి చెప్పిందే నువ్వు వింటావు. ఆ తర్వాత బాహ్యంగా నువ్వు కర్మలను త్యజించినట్టయితే నువ్వు దానికి చేరుకోలేవు. అయితే మనస్సు, ఇంద్రియాలు ఇవి, ఈ మనస్సు, ఇంద్రియాలు అన్నది నువ్వు కంట్రోల్ చేసినట్టయితే నీవు ఒక మంచి కర్మలకి వెళ్ళగలవు. మంచి కర్మలు చేయాలంటే అది. అయితే తర్వాత ఇంకేడు బోధించాడు 9వ శ్లోకంలో, ఓకే నువ్వు కర్మలు చేస్తుంటావు, ఈ కర్మలు చేయటమే శ్రేష్టం. అంటే అకర్మలు, మంచి కర్మలు చెయ్యాలి. అయితే ఆ తర్వాత నువ్వు కర్మలు చేయనట్టయితే శరీరం పడిపోతుంది. భోజనం చేయడం అంటే నీ పొట్ట పోషణ, అంటే నీ శరీర పోషణకి నువ్వు కర్మ చేయక తప్పదు. అందుకే అర్జునుడు ఆ శ్లోకంలో చెప్పాడు 1వ అధ్యాయంలో, కృష్ణ వాళ్ళని చంపమంటున్నావు, వీళ్ళందరూ నా బంధువులు, ఇతను నా గురువు, నా తాత, నా మనవడు, నా అన్న, నా ఇది. అంటే ఈయన ఏంటి, నేను నాది అన్న భావంతో వెళ్తున్నాడు. నేను అన్నది అహం, నాది అన్నది మమకారం. ఈ రెండిటితో ఆయన వెళ్ళాడు కనుక ఆయన, అయితే అర్జునుడు ఏంటన్నాడు, ఓకే నువ్వు కర్మలు ఇది వాళ్ళని నువ్వు చంపు అని చెప్తున్నావు, యుద్ధం చేయమంటున్నావు, యుద్ధం చేస్తే వీళ్ళందరూ చచ్చిపోతారు కదా, వీళ్ళందరూ చచ్చిపోతే ఆ పాపం నాకు అంటుకుంటుంది కదా, అందు గురించి దీని బదులు నేను ఈ యుద్ధం చేయను. అయితే దీనికి పొట్టపోషణ నాకు ఉండాలి, పొట్టపోషణ లేకపోతే నేను ఉండలేను. ఈ పొట్టపోషణ గురించి నేను భిక్షం ఎత్తుకుని అయినా బతుకుతాను, కానీ నేను ఈ యుద్ధం చేయను అన్నాడు. అంటే అంతటి వాడే పొట్టపోషణ గురించి చెప్పాడు. అంటే ఈ కర్మ చేయక తప్పదు అని అతనికి తెలుసు. ఈ దేహం అభివృద్ధి కావాలి అంటే నువ్వు కర్మ చేయక తప్పదు, అది ఆయన. అయితే ఈ కర్మ చేయక తప్పదు, నువ్వు చెయ్యాలి. ఆయన ఎవరు, ప్రజాపతిగా ఉన్నాడు. ఎవరు, కృష్ణుడు. అతను చిన్నవాడు కాదు కదా, ఆయనే చెప్తున్నాడు నువ్వు కర్మ చెయ్యు అని, అతను ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే ఇందులో మళ్ళీ ఇంకొకటి చెప్పాడు 12వ శ్లోకం వచ్చేసరికి, ఓకే కర్మలు చేస్తావు, ఈ కర్మల్లో బాహ్యంగా నువ్వు కనబడేవన్నీ వాటితో నువ్వు ఏకీభవించి నీ తాలూకా భోగాన్ని పెంచుకుంటూ వాటి మీద నువ్వు దృష్టి వెళ్తావు. అది కావాలి అన్న కోరిక మీద నువ్వు ఏ పనైనా చేస్తావు. అంటే చెడ్డ పనులు చేయడానికి నువ్వు రెడీ అయిపోతావు, కానీ ఆ వస్తువు నీకు కావాలి. ఆ వస్తువు మీద నీకు ప్రేమ పుట్టింది, కోరిక పుట్టింది, అది నీకు కంపల్సరీ కావాలి. అంటే ఈ కోరిక ప్రకారం నువ్వు దాని గురించి పాటుపడుతూ దాన్ని ఎలాగైనా తేవాలి అన్న భావనతో నువ్వు చెడ్డ పనులు చేస్తూ ఉంటావు. అలాంటి చెడ్డ పనులు చేసిన వాడు దొంగే.
ఆ, అది అన్ని పాపాల నుండి ఎవరైతే కర్తవ్య కర్మలు అంటే యువర్ డ్యూటీ ఏదైతే భగవంతుడు నీకు ఇచ్చాడో నీ కర్మానుసారం నీకు వస్తుంది. నువ్వు అంటే పూర్వజన్మలో ఏదైతే చేసుకున్నావో ఆ కర్మానుసారం నీకు ఏంటి నిర్ణయించాలి, ఏ పని చేయాలి ఏంటి అనేసి నిర్ణయం అయిపోద్ది. ఆ పని మీద నువ్వు దృష్టి పెడుతూ అదే భగవంతుడు ఏది ఇచ్చాడో అంటే ఏ డ్యూటీ ఇచ్చాడో నువ్వు వర్ణానుసారం అవ్వచ్చు, లేకపోతే మామూలుగా నువ్వు అవ్వచ్చు, నీ పూర్వజన్మ సుకృతంతో వచ్చిన కర్మలను బట్టి నీకు దొరికిన డ్యూటీ కావచ్చు, అది మాత్రం నువ్వు కంపల్సరీ తప్పక తప్పదు. అది చెయ్యాలి. ఎలా చేయాలి? మంచిగా చేయాలి, చెడుదారులు మాత్రం తొక్కకూడదు. అది ఆయన చెప్తున్నాడు. అయితే ఈ కర్తవ్య కర్మలు నువ్వు త్యజించడానికి మాత్రం అవ్వదు. ఇది చేస్తూ ఉండాలి. పూర్వజన్మ సుకృతంతో వచ్చిన ఈ కర్మలు చేస్తూ ఉండాలి. కొత్త కర్మలు ఏంటి అంటే నువ్వు ఈ కర్మలు సక్రమంగా చేసినట్టయితే నీకు యాడ్ అవ్వవు, లేకపోతే మళ్ళీ యాడ్ అవుతాయి. నువ్వు లాస్ట్ జన్మలో ఏదైతే తెచ్చుకున్నావో అంటే ఆ కర్మలను బట్టి ఇప్పుడు ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలో నీ అకౌంట్లో అన్ని ఒక్కొక్కటి మైనస్ అవుతూ ఉండాలి, డెబిట్. కానీ ఈ జన్మలో నువ్వు కోరికల ప్రకారం బాహ్యంగా చూసిన వస్తువుల గురించి, బాహ్యంగా చూసిన మనుషుల గురించి, బాహ్యంగా ఏదైతే నువ్వు కోరికలు పుట్టాయో, నాకు పెద్ద బిల్డింగ్ కావాలి, పెద్ద ఇది కావాలి, నాకు టేబుల్ కావాలి, నాకు సోఫా కావాలి, అల్లది కావాలి, ఇల్లుది కావాలి అనేసి ఏవైతే కోరికలతో నువ్వు ఉన్నావో ఆ కోరికలతో నువ్వు ఏ పని చేయడానికైనా వెనక జంకవు. అలాగే నీకు మళ్ళీ యాడ్ అయితే మళ్ళీ నువ్వు మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటావు. అది అతను కర్మలను ఆచరించడం ఏవైతే చెడ్డ పనులు నువ్వు చేస్తూ ఉంటావో దానికి నీకు మళ్ళీ యాడ్ అయిపోతుంటుంది. అంటే నీకు పాపం తాలూకు ఉంటుంది. ఒకటి ఇందులో మైనస్ అవుతుంటే నీకు ఇది నువ్వు ఏదైతే కర్మలు తెచ్చుకున్నావో దాన్ని మైనస్ అవుతూ ఉంటుంది. కానీ నువ్వు ఏదైతే మళ్ళీ కొత్తగా నువ్వు బాహ్యరూపంగా నీ కోరికలు పుడుతూ నీ కోరికలను తీర్చడానికి ఏవైతే చేస్తున్నావో అంటే భగవంతుని మర్చిపోయి, అంటే భగవంతుని తాలూకు అది ఏవి ఆయన నువ్వు అసలు పట్టించుకోకుండా నీ తాలూకా కోరికలను బట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోతుంటావు, అక్కడికి వెళ్తుంటావు. కానీ ఆ భగవంతుని సృష్టిలో భగవంతుని తాలూకా తత్వాన్ని అర్థం చేసుకుంటూ భగవంతుని ధ్యానించుకుంటూ దీన్ని చేస్తే నీకు చక్కగానే ఉంటుంది. కానీ అదేం చెయ్యు. ఆ తర్వాత ఏదైతే భగవంతుడు ఉన్నాడో ఆయనకి ఎటువంటి కర్మ అంట ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటా కానీ అది అవ్వదు, బుర్రకెక్కాలి అంటే సాంఖ్యయోగంలో ప్రతి ఒక్క శ్లోకం చదవాలి. చదివితే కానీ మీకు బుర్రకెక్కడం చాలా కష్టం. ప్రతి శ్లోకంలో వివరించి ఆయన చెప్తున్నాడు. నువ్వంటే ఎవరు ఫస్ట్ దాన్ని తెలుసుకో. హు ఆర్ యూ. ఆ తర్వాత ఇక్కడి నుంచి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో నీకు తెలీదు. అది కూడా అందులో చెప్పాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నది. ఆ సాంఖ్యయోగం అంత గొప్పది. అంటే ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నాం మనం. సర్లే, ఇప్పుడు ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ కర్మయోగం గురించి మనం 30 శ్లోకాల వరకు వచ్చాం. ఈ 30 శ్లోకాల్లో ఆయన ఏటి చెప్పాడు? అయితే ఇందులో లోక సంగ్రహం గురించి కూడా నువ్వు కర్మలు చేయక తప్పదు. లోక సమస్త సుఖనోభవంతు. ఒక రైతున్నాడు, ఆయన కర్మ చేయకుండా ఉంటే మరి ఇంకా మిగిలిన వాళ్ళకి ఏమవుతుంది? ఒకటి రైతే కాదు, ఎంతోమంది ఉన్నారు, కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ నువ్వు పని చేస్తే కదా నువ్వు అవుతావు. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు అలా కూర్చుంటే అవుతుందా? అతనికి సేవకులు ఉన్నారు, ఆ సేవకులు ప్రతిదీ చేస్తూ ఉంటే ఆయన పరిపాలించగలడు రాజ్యాన్ని. అలాగే నువ్వు ఇది లోకం గురించి అయినా
నువ్వు పని చేయదు. కుమ్మరు ఉన్నాడు, కుండలు చేస్తే కానీ అది అవ్వదు. చాకలు ఉన్నాడు, చాకలు బట్టలు ఉతికితే కానీ అవ్వదు. ఇస్త్రీ చేసిన వాడు ఉన్నాడు, అడుగు చేస్తే అవ్వదు. ప్రతి ఒక్కరికి వర్ణానుసారం ఆయన వర్ణించి చెప్పారే, అది ఎలా అవుతుంది అనేసి ఇక్కడ మనకి ప్రతి శ్లోకంలో అతను చెప్పుకొని వచ్చాడు. అయితే ఈ 30 శ్లోకంలో ఏం చెప్పాడో ఒకసారి మనం ఆలోచిస్తాం. మయి సర్వాణి కర్మాణి సన్యాసాధ్యాత్మచేతసా, సన్యాస ఆధ్యాత్మ చేతసాం నిరాశీర్నిర్మో. అక్కడ చూడండి, నిరాశి నిర్మమో, నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి, మయి అంటే నాయందు, మయి అంటే నాయందు, సర్వాణి సమస్త కర్మలు, సర్వాణి కర్మాణి అంటే సమస్త కర్మలు, సన్యాసి అంటే అది సమర్పించు, నీ తాలూకా కర్మలు భగవంతునికి సమర్పించు. ఆధ్యాత్మ చేతసా, ఇక్కడ ఆధ్యాత్మ అంటే నువ్వు అంతర్యామిలో ఉన్న భగవంతుడు. మళ్ళీ సాంఖ్యయోగంకి వెళ్ళాడు, ఆత్మ గురించి చెప్పాడు. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ అన్నది ఉన్నది, అదే జీవాత్మ. జీవాత్మ అంటే నువ్వు, అంటే నీ ఆత్మ వేరు, బాడీ వేరు. ఈ ఆత్మ ప్రతిదీ నీ మనసులో ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ ఉన్నది. అక్కడక్కడ చెప్పాడు. ఏంటి సన్యాస అంటే నీ అంతర్యామి అంటే లోపల ఉన్న భగవంతుడు, అంటే ఆత్మ. అది మనస్సు అంటే బుద్ధి, మనస్సు, బాడీ. అంటే ఆ బుద్ధి మాత్రం చాలా చక్కగా ఉండాలి, దానితో సంబంధమైనది ఆత్మ. అది ఎక్కడ నీ లోపల ఉన్న మనసులో ఉన్న అంటే బుద్ధి అన్నమాట. దాన్ని శుభ్రపరచుకొని లోపల ఉన్న మనస్సుని పరిపరి విధాల జంపింగ్ అవ్వకుండాను భగవంతుని మీద కేంద్రీకరించి నువ్వు ఏవైతే కర్మలు చేస్తున్నావో భగవంతునికి అర్పించు. ఏ కర్మ అయితే చేస్తున్నావో ఇది భగవంతుని తాలూకా డ్యూటీ, ఆయన ఇచ్చిన కర్మ, అంటే ఆయన ఇచ్చిన డ్యూటీ నేను నిర్వర్తించక తప్పదు. ఈ డ్యూటీలో వచ్చిన ఫలితం మాత్రం ఆయనదే, నాది కాదు. నేను మామూలు మనిషిని, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు అన్న భావనతోనే వెళ్ళాలి. పరమాత్మ మీద చిత్తాన్ని ఉంచి, అంటే నీ తాలూకా మనసుని భగవంతుని మీద పెట్టి కర్మలు అన్నింటినీ భగవంతుడు చెప్తున్నాడు. ఈ శ్లోకం భగవంతుడే, ఇంకా నువ్వు ఇదంతా భగవాన్ వాచ. నువ్వు ఏవైతే కర్మలు చేస్తున్నావో అది కర్మలు చేస్తూ, నా కర్మలు అంటే భగవంతుని తాలూకా కర్మలు అని చేస్తూ నాకు నువ్వు అర్పించాలి. నువ్వు చేస్తున్నవన్నీ నాకు అర్పించి నువ్వు చేయవలసిన పని ఏంటి? నీ తాలూకా కర్మ. అర్జునుడు చెప్తున్నాడు, నీ తాలూకా కర్మ ఏంటి? నువ్వు క్షత్రియుల్లో పుట్టావు, క్షత్రియుడిగా ఉన్నావు, నువ్వు యుద్ధం చేయక తప్పదు. కమాన్, నువ్వు యుద్ధం చెయ్యి అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడో మనం అర్థం చేసుకుంటే మనకి ఆయన మామూలు అయిన వాడు కాదు. ఆయన భగవంతుడు, సర్వశక్తివంతుడు, సర్వదారుడు, నెక్స్ట్ సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు.
నెక్స్ట్ ఆయన అన్ని పరమగతి, పరమ ప్రియుడు కూడా ఆయనే. నెక్స్ట్ ఆయన ఇన్ని రకాలుగా ఆయనే నిన్ను, ఆయనే పరమేశ్వరుడు. అయితే ఇవన్నీ ఇంతలా ఉండిన ఇంద్రియంలో వాటి ద్వారా చేయబడి కర్మలు ఈ జగత్తునందు ఏ పదార్థాలు ఉన్నాయో ఈ పదార్థాలన్నీ అంటే ఇక్కడ నీ కంటికి కనబడుతున్నవన్నీ అవి భగవంతుడివే, అది నీవు కాదు. నువ్వు ఇంట్లో కూర్చున్నావు, ఇంట్లో కూర్చుని నీ తాలూకా వస్తువులన్నీ నావి 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 అనుకోవడం అది ఉట్టి గుడ్డితనం. అవేవి నీవు కావు. నువ్వు చనిపోయిన తర్వాత ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఇది క్షణకాలం భోగం అంతే. ఇది క్షణకాలం. నీ తాలూకా డ్యూటీ అంటే నువ్వు ఏదైతే నువ్వు చేస్తున్నావో ఇవన్నీ భగవంతుడివే అనుకుని చెయ్యి. నాది అన్నది ఇందులో ఏమీ లేదు. సో దెర్ ఈజ్ నో ప్రాపర్టీ ఫర్ మీ, ఐఎమ్ నిల్ అనేసి భగవంతుని చేస్తూ ఆయన తాలూకా ఏదైతే డ్యూటీ చేశాడో అది నువ్వు జాగ్రత్తగా నిర్వర్తించు. ఇది రానున్న శ్లోకాల్లో ఇంకా చక్కగా ఆయన చెప్పాడు. అది మనం చెప్పుకుంటే కానీ మనకు అవ్వదు. ఇది 30వ శ్లోకం. అంటే ఇంతవరకు భగవంతుడు ఏం చెప్పాడు అన్నది నేను ఒక్కొక్కటి బోధించుకొచ్చాను. ఈ శ్లోకంలో ఆయన ఏంటి చెప్పాడంటే నీ కర్తవ్య కర్మలు నువ్వు నిర్వర్తిస్తూ ఏవైతే కర్మలు చేస్తున్నావో అవి భగవంతుడివే అని నువ్వు భావిస్తూ ఆ కర్మలు చేస్తూ ఆయనకి నువ్వు అర్పించు అనేసి ఇందులో చాలా చక్కగా బోధించారు. సో ఇలాగే మనం కూడా ప్రవర్తించినట్టయితే మనకి ఎటువంటి కామ, క్రోధ, లోభ, మోహ ఇలాంటివేమి అంటే ఇవన్నీ బ్యాడ్ ఎలిమెంట్స్. ఇంకా బ్యాడ్ ఎలిమెంట్స్ గురించి నేను చెప్పాలంటే నాకు టైం ఉండదు. ఇవి ఎందుకు వస్తున్నాయి, అవి దేనివల్ల వస్తున్నాయి, అవి నువ్వు చేసే మంచి పనులకి ఎందుకు అడ్డుగా ఉన్నాయి అంటే దాన్ని మనం పెంచుకోకుండా దాన్ని తుంచుకుంటూ భగవంతుని వైపు వెళ్ళాలి. అది ఇక్కడ చెప్పింది. సాయిరామ్. నెక్స్ట్ 31వ శ్లోకం నేను చెప్తాను. అంటే ఈరోజు కొద్దిగా ఎక్కువగా మీకు అర్థమైనట్టు నేను చెప్పాలి, చెప్పకపోతే నా వల్ల అవ్వదు. సాయిరామ్. మీరు మళ్ళీ ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఈ గీత అన్నది చాలా ముఖ్యమైనది. మీ జీవితాన్ని మార్చేది గీత వంటిది. ఏ గ్రంథమైనను ఒక్కొక్కరి గురించి చెప్తారు కానీ ఇది మీ గురించే చెప్పింది. అంటే మానవుడు ఎలా ప్రవర్తించాలి అన్నది ఇందులో చెప్పాడు. మీ ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది ఇందులో చెప్పాడు. ఆ ప్రవర్తన ప్రకారం మీరు వెళ్ళినట్టయితే చక్కగా మీరు ధన్యులవుతారు. సాయిరామ్.